సహస్రని చారుకేశవ వాళ్ళు కొట్టిన తర్వాత అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు కదా. లక్ష్మి చివరిగా ఉంటుంది. విహారి అలా చూసి వెళ్ళిపోతాడు. లక్ష్మి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు ఏం జరిగింది, సహస్రమ్మని ఎందుకు ఇలా చేశారు అన్నట్టుగా లక్ష్మి ఆలోచిస్తూ, సహస్రమ్మ అసలు ఎందుకు చీకట్లో ఇలా తిరిగింది అని తన గదికి వెళ్ళాక ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది. లేదు, ఏదో చేసింది, అందుకే నక్కి నక్కి వెళ్ళింది, లేదంటే బాబాయ్ పండు తప్పుగా ఎందుకు అనుకుంటారు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఏం చేసిందో తెలియట్లేదు, ఏం చేసి ఉంటుంది అని లక్ష్మి అనుకుంటూ ఇంకా సీరియస్గా సహస్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సహస్ర ఏమో గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నొప్పి నొప్పి అని అంటూ ఇబ్బంది పడుతూ ఉంటుంది. పద్మాక్షి చాలా సీరియస్గా ఇలా అంటుంది, అసలు ఏం జరిగిందే, నిన్ను ఎందుకు కొట్టారు వాళ్ళు, అయినా నీకు గదిలో వాటర్ ఉండగా ఎందుకు అలా వచ్చావు, చెప్పవే చెప్పు అని పద్మాక్షి అడుగుతుంది. అబ్బా అమ్మ, నన్ను చాలా కొట్టారమ్మా, ఇప్పుడు మళ్ళీ నువ్వెందుకు నన్ను ప్రశ్నిస్తున్నావు, ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, అయినా నేను వాటర్ కోసమే వెళ్ళానని చెప్తున్నాను కదా అంటే నువ్వు ఈ మధ్య ఏమీ చెప్పకుండా చేస్తున్నావు, అన్నీ ఏదేదో చేస్తున్నావు, అసలు వాళ్ళని ఇంట్లో నుంచి పంపిస్తానంటే పంపించావు, ఎవరెవరినో తీసుకొస్తావు, ఏదేదో చేస్తున్నావు, అసలు నీకేమైందే అని అంటూ పద్మాక్షి కోపంగా అంటుంది. విహారిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు, చేసుకున్నావు, అయిపోయింది కదా, ఇంతతో వదిలేయకుండా ఇంకేదో పిచ్చి పనులు చేస్తున్నట్టున్నావు అంటే ఇక అప్పుడు సహస్ర ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోన్ కాల్ గురించి అమ్మతో చెప్పాలా, చెప్తే మళ్ళీ ఏం తిడుతుందో ఏమంటుందో, చెప్పాలా వద్దా అని సహస్ర అనుకుంటుంది. లేదు చెప్పకూడదు, చెప్పాను అంటే మళ్ళీ నన్నే తిడుతుంది, ఇప్పటికే నేను చేసిన దానికి తనకి కోపం వచ్చినా ఇంకా బావని పెళ్లి చేసుకున్నాను కదా, పోనీలే అనుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ స్కామ్లు ఈ గొడవలు ఇవన్నీ చెప్పాను అంటే అస్సలు ఊరుకోదు అని సహస్ర అనుకుంటూ, అబ్బా ఏం లేదులేమ్మా, నేను వాటర్కే వెళ్ళానని చెప్తున్నా కదా, నేను దానికోసమే వెళ్ళాను, ఏదో నన్ను చూసి వాళ్ళు పొరపాటు పడ్డారు అంతే అని అంటూ సహస్ర అక్కడి నుంచి కోపంగా విహారి గదికి వెళ్ళిపోతుంది. విహారి కూడా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు, వాటర్ ఇక్కడే ఉన్నాయి, సహస్ర కూడా అక్కడే పక్కనే ఉంది, వాటర్ చూసుకోలేదు అని చెప్తుందేంటి, అది నిజమేనా అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు. లేదంటే సహస్రకి ఏమైనా లక్ష్మి మీద డౌట్ వచ్చిందా, మా గురించి నిజం ఏమైనా తెలిసి సహస్ర ఇలా ప్రవర్తిస్తుందా అని విహారి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో సహస్ర లోపలికి వచ్చి ఇంకా డల్గా అక్కడ వెళ్ళి కూర్చుని పడుకుంటుంది. విహారి చూసి ఏమైంది సహస్ర, ఎందుకు అలా చేశావు అని అడగటంతో సహస్ర ఒక్కసారిగా టెన్షన్ పడుతూ, అమ్మో పావకి నిజం తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ మెల్లగా నేనేం చేశాను బావా అని అంటుంది. విహారి ఇలా అంటాడు, నువ్వేం చేసావో నీకు తెలియదా అని అంటే నేనేం చేశాను అని అంటూ కంగారుగా అడుగుతుంది. ఏం చేసావో నీకే తెలియాలి కదా ఇటర్ నేను అంటే, అదేంటి బావా అందరూ నన్ను అలా ప్రశ్నిస్తారు, నేను వాటర్కే వెళ్ళానని చెప్పాను కదా, వాటర్ తాగడానికి వెళ్తే ఏదో పొరపాటున నా గురించి తప్పుగా అనుకొని అలా కొట్టారు చెప్పాను కదా అని అంటే, లేదు నువ్వు అనుకోకుండా వాటర్ కోసం వెళ్ళావని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే వాటర్ నీ దగ్గరే నీ పక్కనే ఉన్నాయి, అలా ఎలా చూసుకోకుండా వెళ్తావు నువ్వు అంటే, నిజంగా బావా ఇంకా అడగటం ఆపేయండి, ఇంకా నేను ఈ ప్రశ్నల్ని వేగలేకపోతున్నా మిమ్మల్ని అని అంటూ సీరియస్గా అంటుంది. ఇక అలా అనేసరికి, అయినా ఎందుకు బావా నీకు అంత డౌట్ నా మీద అని అంటుంది సహస్ర. ఇక అప్పుడే విహారి ఇలా అంటాడు, ఏం లేదులే పడుకో అని అంటాడు. అలా పడుకున్న తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు, ఇంట్లో ఏదో జరుగుతుంది, అసలు వాళ్ళు తప్పుగా అనుకోవటానికి ఏముంది, సహస్రని ఎందుకు కొట్టారు అని ఆలోచిస్తూ ఉంటాడు విహారి. ఆ తర్వాత ఇంకా లక్ష్మి ఇంకా అలా పడుకొని పోతుంది కదా. మరుసటి రోజు ఉదయమే అయిపోతుంది. ఇక రాత్రిపూటనే విహారి పోలీస్ ఆఫీసర్ సంధ్యకి ఫోన్ చేసి ఎంక్వైరీ ఎంత దాకా వచ్చింది అని అడుగుతాడు. రేపు ఉదయమే వచ్చి ఇంకా నేను మళ్ళీ మొదలు పెడతాను, కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని విహారితో చెప్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే సహస్ర తన యాక్సెస్ తీసుకుంటుంది కదా లక్ష్మిది. యాక్సెస్ తీసుకుని ఇంకా వాడు బ్లాక్మెయిల్ చేస్తాడు కదా సుభాష్, ఇంకా వాడికి ఇవ్వటానికి బయలుదేరుతుంది. ఎందుకంటే సుభాష్ సహస్రకి ఫోన్ చేస్తాడు, ఇంకా రేపేనంట కదా యాక్సెస్ ఓకే అయిందా అని అంటూ అడగటంతో ఓకే అయింది అని అంటూ సహస్ర చెప్తుంది. అయితే వెంటనే యాక్సెస్ తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టు అని అంటాడు. చూడు ఇంత పెద్ద స్కామ్ చేయటం చాలా తప్పు, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నన్ను బ్రతకనివ్వరు అంటే, నీకు మీ బావ ముఖ్యమా ఇంట్లో వాళ్ళకి ఈ యాక్సెస్ ఈ గొడవ ఇది ముఖ్యమా అని అంటూ సుభాష్ అంటాడు. అంతలో సహస్ర సరే తీసుకొస్తానులే అని అంటుంది. యాక్సెస్ తీసుకున్నారా లేదా మీరు అని అంటూ
అడగటంతో తీసుకున్నాను అని సహస్ర చెప్తుంది. వెరీ గుడ్, నేను చెప్పిన చోటికి తీసుకొచ్చేయి అని అంటే సరే అని చెప్పి సహస్ర తీసుకొస్తానని రెడీ అయిపోతుంది. ఆ తర్వాత సహస్ర వాడు నేను చెప్పే చోటికి రమ్మని చెప్తాడు కదా, ఎలాగైనా పిలుస్తున్నాడు అని చెప్పేసి తను ఆల్రెడీ ముందే బయలుదేరిపోతుంది. ఉదయాన్నే సహస్ర లేచి రెడీ అయిపోయి అలా వెళ్తూ ఉంటుంది. అప్పుడే పోలీస్ ఆఫీసర్ హాల్లో వచ్చేస్తుంది. అలా వచ్చేసరికి ఇంకా విహారి అని పిలుస్తూ ఉంటుంది. అంతలో టెన్షన్ పడుతూ సహస్ర చూసి ఏంటి ఎందుకు వచ్చింది పోలీస్ ఆఫీసర్, ఒకవేళ నా స్కామ్ అంటే ఈ గొడవ గురించి ఏమైనా తెలిసి వచ్చిందా అని చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చింది పోలీస్ ఆఫీసర్, నా గురించే బయటపడి ఉంటుందేమో అని సహస్ర చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక భయపడుతూ నక్కి చూస్తూ ఉంటుంది. ఇక సంధ్య ఇలా అడుగుతుంది, విహారి ఉన్నాడా అని అడిగితే ఇక తను బావా అని కంగారు పడుతూ సహస్ర పిలుస్తుంది. పిలిచేసరికి ఇక ఒక్కసారిగా చాలా సీరియస్గా అలా చూస్తూ ఉంటుంది సహస్ర వైపు. సహస్ర ఎందుకు టెన్షన్ పడుతుందా అనేసి. ఆ తర్వాత విహారి అక్కడికి వచ్చేస్తాడు. రాగానే ఏమైంది అని అంటూ సడన్గా ఆ ఎస్ఐ వైపు చూస్తే తను అక్కడే ఉంటుంది. ఇక హాయ్ విహారి అంటే హాయ్ సంధ్య, ఇప్పుడు ఏంటి వచ్చేసావా ఎంక్వైరీ గురించి అంటే అవును దానికోసమే వచ్చాను అంటే అందరూ ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇక వెంటనే ఎందుకు ఈ పోలీస్ ఆఫీసర్ మన ఇంటికి వచ్చింది అని అందరూ అడుగుతూ ఉండటంతో ఇంకా లక్ష్మి కేసు ఉంది కదా, మర్డర్ కేసులో ఇరికించాలని చూశారు కదా, అది ఎవరు చేశారో కనుక్కుందామని చెప్పి నేను నా ఫ్రెండ్ ఎస్ఐ సంధ్యని రమ్మని చెప్పాను అంటే విహారి ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి పోలీసులు వస్తూ పోతూ ఉంటే ఈ ఇంటికి పరువు పోతుంది, ఒక విషయం చెప్పాలి కదా అంటే ఇందులో చెప్పడానికి ఏముంది అత్తయ్య, దాన్ని ఎంక్వైరీ చేపించాలి కదా అని విహారి అంటే అప్పుడు చారుకేశవ ఇలా అంటాడు. అవును ఇంట్లో అంత పెద్ద మర్డర్ జరిగింది, అప్పుడు పోలేదా పరువు, ఇప్పుడు జస్ట్ పోలీసులు వస్తేనే పరువు పోతుందా, అంత సీన్ లేదు అని చారుకేశవ సీరియస్గా అంటాడు. అంబిక కోపంగా చూస్తూ ఇంకా అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు. అప్పుడు విహారి ఇలా అంటాడు, ఈ మర్డర్ ఎవరు చేశారు అసలు ఏంటో వివరాలు కనుక్కోవాలి, మన ఇంట్లోనే జరిగింది అంటే ప్రాబ్లం కదా, అందుకనే కనుక్కోమని చెప్పి నేను తనకి చెప్పాను అని అంటే ఇక అమ్మయ్య నా గురించి కాదు కదా, ఎక్కడ నా గురించి వచ్చిందో అని భయపడ్డాను అని సహస్ర అనుకుంటుంది. ఇక అప్పుడే వసుధ ఇలా అంటుంది, ఏంటి వదిన ఇప్పుడు పోలీసులు రావటం ఎంక్వైరీ ఇదంతా కరెక్టేనా చేయమంటావా అంటే ఇంకా అప్పుడు యమున సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక నువ్వేమంటావత్తా అని అంటూ విహారి అంటే ఎంక్వైరీ చేయడమే బెటర్ అంటాను నేను అని అంటూ పద్మాక్షి అంటుంది. అసలు ఎవరు చేశారు ఇదంతా మనకు కూడా తెలియాలి కదా అని పద్మాక్షి అంటుంది. పక్కనే ఉన్న అంబికతో చూడంబిక ఇది ఎవరు ఏంటి అనేది మనం తెలుసుకోవటం మనకు కూడా ముఖ్యమేలే, నువ్వు అనవసరంగా సీరియస్ అవ్వకు అని అంటే అప్పుడు అంబిక సీరియస్గా సైలెంట్గా ఉంటుంది. ఇక యమున వైపు చూస్తూ నువ్వేమంటావా వదిన అని చెప్పి వసుధ అడగటంతో ఎంక్వైరీ చేయటమే బెటర్ అంటాను అని అంటూ యమున అంటుంది. లక్ష్మి కూడా ఇలా అంటుంది, ఎంక్వైరీ చేయటం వల్ల ఈ ఇంట్లో వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు కదమ్మా, ఈరోజు నాకు జరిగింది రేపు మీకు ఇంకెవరికైనా ఇలాంటి పరిస్థితి వస్తే కష్టం కదా, అందుకే ఎంక్వైరీ చేయటమే కరెక్ట్ అని అంటూ లక్ష్మి అంటుంది. ఓయ్ నువ్వు ఆపవే అని అంటూ సీరియస్గా పద్మాక్షి అంటుంది. ఇక మీరు మీ పని కానివ్వండి అని అంటంతో ఇక అప్పుడే విహారితో చెప్తుంది. విహారి మీ ఇంట్లో పని వాళ్ళతో సహా ప్రతి ఒక్కరు నాతో కూర్చోవాలి, నేను ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, ప్రతి విషయం నాకు చాలా అవసరం అని అంటే సరే పని మనిషి వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళు వచ్చాక మళ్ళీ నీతో వాళ్ళని కూడా కూర్చోబెడతాను అని అంటే సరే ఇప్పుడు నేను వెళ్తాను, అందరూ ఉన్నప్పుడు నన్ను మళ్ళీ ఒకసారి పిలవండి, నేను లోపల ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాను దీని గురించి అంటే సరేనంటాడు విహారి. ఆ తర్వాత సంధ్య వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సహస్ర టెన్షన్గా బయటికి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు సహస్ర అని అడిగితే ఇంకా అప్పుడే సహస్ర టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇంకా ఏంటి ఈ మధ్య నువ్వు ఎవరితో సరిగ్గా ఉండట్లేదు అని అంబిక అంటుంది. అలా అంటే నేనెందుకు ఉండట్లేదు, నేను బాగానే ఉంటున్నాను కదా అని సహస్ర అంటుంది. లేదు నువ్వు ఈ మధ్య సరిగా ఉండట్లేదు అని అంటంతో అప్పుడు పద్మాక్షి కూడా ఇలా అంటూ ఉంటుంది. అవునే ఇది ఎప్పుడు ఏం చేస్తుందో తెలియట్లేదు, మన ఎవరితోనూ సరిగా ఉండట్లేదు, ఇంతకుముందు అయితే మనల్ని వదిలేది కాదు మన చుట్టే ఉండేది అని అంటూ ఉంటే విహారి కూడా అనుమానంగా చూస్తూ ఉంటాడు సహస్ర వైపు. ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఇంకా విహారి ఇలా అంటాడు వెళ్ళే ముందు లక్ష్మితో, లక్ష్మి ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి అని అంటూ చెప్తాడు. సరే విహారి గారు నేను కూడా బయలుదేరుతాను అని వెళ్ళిపోతారు. యమున వాళ్ళిద్దరిని సీరియస్గా అబ్జర్వ్ చేస్తూ కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత
ఇంకా విహారీ రెడీ అయిపోయి కిందికి వచ్చేసరికి చారుకేశవ చాలా సంతోషంగా దగ్గరికి వస్తాడు. ఇంకా అప్పుడే లక్ష్మి కూడా వస్తుంది. ఇంకా అందరూ వచ్చేస్తూ ఉంటారు. ఇక చారుకేశవ కంగ్రాచులేషన్స్ అల్లుడు అని అంటే, కంగ్రాచులేషన్సా ఎందుకు మావయ్య అని షేక్ హ్యాండ్ ఇస్తూనే అడుగుతాడు. ఎందుకంటే ఈరోజు మీది బ్యాంక్ అప్రూవల్ ఓకే అయింది అని అంటూ చెప్పడంతో, ఏంటి మావయ్య నువ్వు చెప్పేది 100 కోట్ల గురించా అని అంటే, ఇక ఒక్కసారిగా అవును దానికోసమే బ్యాంక్ వాళ్ళు లక్ష్మి ఇచ్చింది అంతా ఓకే చేసేసి ఇంకా మనకి బ్యాంక్ నుంచి వాళ్ళు అన్నీ యాక్సెప్ట్ చేశారు అని అంటూ చెప్పడంతో ఒక్కసారిగా విహారీ థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ వెరీ గుడ్ న్యూస్ చెప్పావు అంటే, లక్ష్మి నవ్వుతూ నిలబడి ఉంటుంది. ఏంటి లక్ష్మి ఎంత ఇస్తున్నారు అంటే 1 అని అంటూ చెప్తుంది. ఇక చాలా సంతోషంగా 100 కోట్లు అని చెప్పడంతో విహారీ కూడా చాలా సంతోషపడుతూ, ఈరోజు చాలా మంచి న్యూస్ చెప్పారు, అయితే మనం వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి పదండి మావయ్య పదండి అని అంటే, సరే అని చెప్పేసి విహారీతో పాటు చారుకేశవ అలాగే లక్ష్మి వాళ్ళు వెళ్తారు. ఇక అంబిక సీరియస్గా నేను వెనకాల వస్తానని చెప్తుంది. ఇక విహారీ అలాగే చారుకేశవ లక్ష్మి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా విహారీ చాలా సంతోషపడుతూ చారుకేశవతో ఇలా అంటూ ఉంటాడు, మావయ్య ఈరోజు ఎంతో సంతోషంగా ఉందో తెలుసా నాకు అని అంటూ చెప్తూ ఉంటే, నాకు కూడా అలాగే ఉంది అల్లుడు. లక్ష్మి ఏం చేసినా సక్సెస్ అవుతుంది. లక్ష్మి చేసింది మొదలుపెట్టింది అంటే ఆ పని చాలా బాగా అవుతుంది. మొన్నే ఏదో తిరకాసు జరిగింది అల్లుడు, ఇంట్లోనే ఎవరో ఏదో చేశారని నా అనుమానం. అంటే ఎవరు చేసి ఉంటారు మావయ్య అని విహారీ అంటే, ఏమో ఆ పెన్ డ్రైవ్ మీద డౌట్ అయితే ఉంది నాకు. కావాలని లక్ష్మి కరెక్ట్గా చేసిన లక్ష్మికి చెడ్డ పేరు తేవాలని ఇంట్లో వాళ్ళే ప్రయత్నిస్తున్నారేమో అనిపించింది అని చారుకేశవ చెప్పేసరికి విహారీ కూడా ఆలోచిస్తూ, నాకు అదే అనిపించింది మావయ్య అంటే, ఇప్పుడు విహారీ గారు ఈ సంతోషకరమైన సమయంలో ఈ గొడవలన్నీ ఎందుకులేండి అని అంటే, లేదు లక్ష్మి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లో ఏదేదో జరుగుతుంది అని అంటూ ఉంటే, అవును అని చెప్పేసి ఇంకా చారుకేశవ కూడా ధైర్యం చెప్తాడు లక్ష్మికి, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి. ఆఫీస్కి వాళ్ళు వచ్చేసరికి ఆఫీస్లో అందరూ చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటారు విహారీ వాళ్ళ కోసం. విహారీకి అందరూ రాగానే కంగ్రాచులేషన్స్ సార్ అని చెప్తూ ఉంటారు. అలాగే లక్ష్మికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటే అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అప్పుడే బ్యాంక్ నుంచి అన్ని అప్రూవల్స్ అన్నీ ఓకే అయ్యాయి సార్ అని అంటూ ఉంటే, ఈరోజు నేను బోనస్ కూడా మీకు ఇస్తాను అని చెప్పి విహారీ అందరి ముందు మళ్ళీ కూడా మాట ఇచ్చేస్తాడు. అంత సంతోషంగా ఉన్న విహారీ చారుకేశవతో ఇలా అంటాడు, మావయ్య ఒకసారి నువ్వు వెళ్ళి చెక్ చేయి మావయ్య అంటే, సరే అని చెప్పేసి అక్కడ వెళ్ళి ఓపెన్ చేసి చెక్ చేద్దామని సిస్టమ్ ముందు కూర్చుంటాడు చారుకేశవ. ఆ తర్వాత అంబిక వెనక నుంచి వస్తానని చెప్పి బయటే ఉంటుంది. అంబిక ఇంకా సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్ రాత్రి నీకు ఫోన్ చేసి నేను విషయం చెప్పాను కదా రెడీగా ఉండమని, రెడీగా ఉన్నావా? ఇక్కడ 100 కోట్లు అప్రూవ్ అయిపోయింది మన విహారీకి, అయితే ఇప్పుడు వాటి యాక్సెస్ నీ దగ్గర ఉంది కదా లక్ష్మిది, దాని నుంచి నువ్వు వెంటనే పడిన అమౌంట్ అంతా తీసేసుకోవాలి అని, అసలు ఆ ఫండ్స్ ఏమయ్యాయో విహారీకి తెలియకూడదు అని అంటే, ఇక సరే సరే అంబిక అలాగే చేస్తాను అని అంటూ, ఇంకా సుభాష్కి తెలియదు కదా ఆ హ్యాకింగ్ గురించి, అవన్నీ కూడా వేరే మనిషిని పెట్టి రెడీగా ఉంటాడు సుభాష్. అంతలో ఇంకా 100 కోట్ల ఫండ్ అది ఎప్పుడు వస్తుందా అని చెప్పి సిస్టమ్ ముందు కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు చారుకేశవ విహారీ వీళ్ళంతా. ఇక అప్పుడే ఇక్కడేమో తను సుభాష్ కూడా రెడీగా ఉంటాడు, ఇంకా హ్యాకర్స్ని పెట్టుకొని రెడీగా ఉంటాడు. ఇంకా మళ్ళీ అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది, ఎలాగైనా సుభాష్కి ఈ ప్లాన్ సక్సెస్ అయితే బాగుండు, మేము సెటిల్ అయిపోతామని చెప్పి అనుకుంటూ ఉంటుంది. వెంటనే మళ్ళీ సుభాష్కి ఫోన్ చేస్తూ ఉంటే, నేను రెడీగా ఉన్నాను అంబిక, అక్కడ లక్ష్మి యాక్సెస్ పెట్టడమే ఆలస్యం, ఇక్కడ పడిపోతాయని చెప్పడంతో ఇక అప్పుడే చాలా సంతోషపడుతూ, సరే అలాగే రెడీగా ఉండు నేను చెప్తాను అని అంబిక అంటుంది. సరే అని చెప్పి సుభాష్ వాళ్ళు ఇక్కడ ఆ ప్లాన్లో ఉంటే అక్కడ విహారీ వాళ్ళేమో చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఒక్కసారిగా విహారీ అలా చూస్తూ ఉండగానే మావయ్య ఏమైంది ఎంతసేపు మావయ్య అని అంటూ ఉంటే, ఓపెన్ చేసి అది ఇంకా తిరుగుతూనే ఉంది అల్లుడు చూస్తాను అని అంటూ చెప్తూ ఉంటే, ఇక ఇక్కడేమో సుభాష్ వాళ్ళు లక్ష్మి యాక్సెస్ తీసుకొని మొత్తం అంతా సిద్ధం చేసి ఉంచుతారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. సడన్గా బ్యాంక్ నుంచి ఫండ్స్ పడిపోతాయి. ఇక వెంటనే విహారీ వాళ్ళ అకౌంట్లో ఇలా పడగానే మొత్తం అంతా పోతాయి. ఇంకా ఫండ్స్ అన్నీ ఇంకా తను తీసేసుకుంటాడు. సుభాష్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. సార్ ప్లాన్ సక్సెస్ అనేసరికి
అనేసరికి సుభాష్ ఎంతో సంతోషంగా చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అంబిక అదంతా ఇంకా వెంటనే ఫోన్ చేస్తుంది. ఇంకా ఓకేనా అని అంటే ఓకే వచ్చేసాయి, ఫండ్స్ నా అకౌంట్లోకి వచ్చేసాయి అని చెప్పడంతో అంబిక కూడా చాలా సంతోషపడుతుంది. ఇంకా సుభాష్ నువ్వు జాగ్రత్త, బయటపడకూడదు, దొరకకూడదు అని చెప్తే సరేనంటాడు. ఆ తర్వాత ఈ డబ్బుల గురించి మాట్లాడుకుందామని అంటుంది అంబిక. ఆ తర్వాత విహారీ చారుకేశవతో ఏంటి మావయ్య ఎంతసేపు అని అంటే ఎంతసేపు చూసినా ఇది ఓపెన్ కావట్లేదు అల్లుడు, అసలు ఇది రావట్లేదు చూడు అని అంటూ చారుకేశవ చెప్తాడు. ఆ మాట వినేసరికి విహారీ ఏం చెప్తున్నావు మావయ్య, ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అని అంటూ ఇలా చూస్తే ఫండ్స్ పడ్డాయి అల్లుడు కానీ కనిపించట్లేదు అని చారుకేశవ చెప్పగానే ఒక్కసారిగా విహారీ గుండెల్లో రైలు పడినట్టుగా భయపడిపోతాడు. అమ్మో అని చెప్పేసి లక్ష్మి అందరూ కంగారు పడుతూ చూస్తూ ఉంటారు. ఇదేంటి ఇప్పుడే బ్యాంక్ నుంచి అప్రూవల్స్ అన్నీ ఓకే అయ్యాయి అన్నారు కదా, మరి ఇదేంటి అని అంటంతో అదే అర్థం కావట్లేదు, ఏం జరిగిందో తెలియట్లేదు అల్లుడు అంటే ఒకసారి నువ్వు లేని మావయ్య అని విహారీ కూర్చుంటాడు. చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ అదంతా ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. అయినా సరే అక్కడ కనిపించకపోవడంతో ఒక్కసారిగా భయపడుతూ ఇదేంటి ఇలాగింది అని విహారీ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే అసలు ఇది ఎలా జరిగింది, నాది లక్ష్మి ఇద్దరు యాక్సెసే కదా ఉంటుంది, మరి ఫండ్స్ వచ్చి ఎలా పోతాయి అని అంటూ విహారీ సీరియస్గా అంటాడు. అప్పుడే లక్ష్మి కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. లక్ష్మి ఏంటిదంతా, ఏం జరుగుతుంది అని అంటూ చెప్పడంతో ఏంటో విహారీ గారు నాకు తెలియదు, నేను ఇక్కడే ఉన్నాను కదా విహారీ గారు, అసలు అలా ఎలా పోతాయి అని అంటూ లక్ష్మి అంటుంది. విహారీ చాలా సీరియస్గా ఇదంతా చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది, అసలు ఎలా పోతాయి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే మేము చేయాల్సిన ప్రాసెస్ అంతా చేసేసామని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇంకా మీ అకౌంట్లోకి ఫండ్స్ కూడా వచ్చేసాయి కదా అని వాళ్ళు చెప్పడంతో ఇక విహారీ జరిగింది మొత్తం చెప్తే నో, దానికి మాకు సంబంధం లేదు, మేమైతే మీకు ఫండ్స్ వేసేసాం, తర్వాత అంతా మీ బాధ్యతే కదా అని వాళ్ళు చెప్పడంతో విహారీ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో విహారీకి అర్థం కాదు, అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా అంబిక సుభాష్ అయితే చాలా సంతోషంగా ఉంటారు. మరి అంబిక సుభాష్ నుంచి ఆ ఫండ్స్ని ఎలా తీసుకుంటారు, ఎలా హ్యాండిల్ చేస్తారు, అసలు ఏం జరుగుతుందనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.